చుట్టూ కూడా కనబడతాయి అన్న అందరికి నమస్కారం. బాగున్నారు అందరూ? గౌరవనీయులు తెలంగాణ గవర్నమెంట్ తరఫున ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ కళ్యాణ చెక్కులను పంపిణీ కాంగ్రెస్ గవర్నమెంట్ 7 లక్షల కోట్లు ఇప్పిస్తాం బంగారం సంక్రాంతి హ్యాపీ చేసుకుంటాం. ఝాన్సీ రవీందర్ గారికి మరియు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారికి, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి గారికి, డిసిసిబి డైరెక్టర్ కృష్ణప్రసాద్ గారికి, మార్కెట్ వైస్ చైర్మన్ ఐలయ్య గారికి మరియు నడపాలని మీ అందరికీ కూడా పేరు పేరున కోరుకుంటూ, మరియు నాది కూడా పూర్తి సహాయ సహకారం ఖచ్చితంగా మీకు కూడా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా తెలుసు, ఇవాళ కళ్యాణ లక్ష్మి అనే పథకం అసలు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా కళ్యాణ లక్ష్మి అనే పథకం ఎక్కడ కూడా లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఆడబిడ్డలకి మేనమామలాగా ఉండాలని ఆనాడు కళ్యాణ లక్ష్మి పథకం అనేది మొదలుపెట్టి దాన్ని 50,000తో మొదలుపెట్టి క్రమక్రమంగా దాన్ని 75,000కి తీసుకుపోయి తర్వాత దాన్ని క్రమక్రమంగా 1,116 రూపాయలకి కేసీఆర్ గారు తీసుకుపోయింది. ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నారు. మీరు 15,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చిండ్రు. ఖచ్చితంగా 15,000 రూపాయలు కూడా రైతు భరోసా ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకి 15,000 రూపాయలు ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా మీరు చేయాలి. అదే విధంగా మా అక్క చెల్లెలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మహాలక్ష్మి పథకం కింద మీరు ఫ్రీ బస్ ఇచ్చారు, సంతోషం. ఫ్రీ బస్ తో పాటు 2,500 రూపాయలు కూడా ప్రతి మహిళలకి 18 ఏళ్ళు నిండా ప్రతి మహిళకి ఇస్తామని మీ మేనిఫెస్టోలో స్వయంగా పెట్టారు. ఖచ్చితంగా ప్రతి మహిళకి కూడా మీరు 2,500 ఇవ్వాలని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.